హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో అత్యంత అద్భుతమైన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. మీరు చూస్తుంటారు, కేవలం ఒక్కటే రన్తో గెలిచారు. అండ్ ఈ మ్యాచ్ మొత్తం అనేక ట్విస్ట్ అండ్ అనేక టర్న్లు. సో మొత్తం ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఎప్పుడు ఎవరు గెలుస్తారో తెలియకుండా కొనసాగింది. చాలా టైం వరకు అయితే ఎస్ఆర్హెచ్ ఓడిపోతుందా అని కూడా అనిపించింది. స్టార్టింగ్ ఎస్ఆర్హెచ్ టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకున్నాడు ప్యాట్ కమిన్స్. ఈసారి ఎలాంటి మిస్టేక్ చేయలేదు, డైరెక్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అది చాలా మంచిదైంది, ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి టార్గెట్ తెలిస్తే వాళ్ళు ఆడలేకపోతున్నారు. టార్గెట్ తెలియకుంటే వికెట్లు పడ్డా కూడా బాగా ఆడుతున్నారు. అదేవిధంగా వికెట్లు పడ్డాయి, చాలా స్లోగా ఆడారు. ఎవరు ఊహించని విధంగా ఒక టైంలో స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది. అలా అయింది. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ అయితే యుజ్వేంద్ర చహల్ లాంటి బౌలర్ని కుమ్మి పడేశాడని చెప్పొచ్చు. అతని బౌలింగ్లో విపరీతంగా హిట్టింగ్ చేశాడు. 60 రన్స్ పైన ఇచ్చాడు చహల్. సో ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేసిన వారు గట్టిగా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఈ మ్యాచ్లో మీకు ఎవరు బాగా నచ్చారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నితీష్ కుమార్ నిన్న మ్యాచ్లో హైలైట్. ఎందుకంటే అత్యంత కష్టాల్లో ఉన్న టీం అండ్ ఒకవైపు స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడానికి ట్రావిస్ హెడ్ ఇబ్బంది పడ్డాడు స్టార్టింగ్లో. ఒకవైపు అభిషేక్ శర్మ అండ్ అన్మోల్ ప్రీత్ సింగ్ వరుసగా రెండో మ్యాచ్లో కూడా అవుట్ అయ్యాడు. ఇలాంటి టైంలో రన్ రేటు 6 దాకా ఉంది, 8 ఓవర్ల దాకా అయింది అప్పటికే. సో ఈ టైంలో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఆ టైంలో ఒక క్వాలిటీ స్పిన్నర్ ఆయన యుజ్వేంద్ర చహల్ మీద చెలరేగాడు, రవిచంద్రన్ అశ్విన్ మీద చెలరేగాడు, మొత్తానికి అటాక్ చేశాడు. దీని మీదనే నితీష్ కుమార్ మాట్లాడుతూ తాను బౌలర్ని చూడలేదని, కేవలం బాల్ను మాత్రమే చూశాయని చెప్పాడు. ఎంత పెద్ద బౌలర్ అయినా కూడా బాల్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టా అని చెప్పాడు. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు నితీష్ కుమార్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, ఒక మంచి ప్లేయర్ ఇండియాకు దొరికాడు అని చెప్పొచ్చు భవిష్యత్తులో. అండ్ అదేవిధంగా ట్రావిస్ హెడ్ కూడా కాస్త టైం తీసుకున్నా కూడా 6 4లు 3 6లతో ఒక హాఫ్ సెంచరీ చేశాడు. చివరిలో హెన్రిచ్ క్లాసెన్ ఎప్పట్లానే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. 42 కొట్టాడు 19 బాల్స్లో, 3 4లు 3 6లు. ఈ ముగ్గురు వల్లనే బ్యాటింగ్ అయితే ఎవ్వరు ఊహించని విధంగా 201 రన్స్కు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఒక టైంలో అసలు 150 చేస్తారా అని కూడా అనిపించింది, ఎందుకంటే ఒక 600తోనే వీళ్ళు రన్స్ చేస్తూ పోయారు. అండ్ రాజస్థాన్ రాయల్స్లో ట్రెంట్ బోల్ట్ స్వింగ్ అవుతుంది, రవిచంద్రన్ అశ్విన్ ఇబ్బంది పెట్టాడు. ఇవన్నీ తట్టుకొని నిలబడ్డాడు ట్రావిస్ హెడ్. ఫస్ట్ బాల్కే క్యాచ్ మిస్ అయింది. యాక్చువల్గా ఆ క్యాచ్ మిస్ కావడంతోనే వచ్చిన లైఫ్. అండ్ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు, అన్మోల్ ప్రీత్ సింగ్ వరుసగా ఇప్పుడు కూడా అవుట్ అయ్యాడు. సో మొత్తానికైతే 201 రన్స్ కొట్టాడు 3 వికెట్లకు. సో చాలా మంచి స్కోర్ లభించినటువంటి ఆరంభాన్ని చూస్తే ఈ స్కోర్ చాలా మంచి స్కోర్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా జైస్వాల్ అండ్ జోస్ బట్లర్ ఇన్నింగ్స్ ప్రారంభించారు రాజస్థాన్ రాయల్స్కి. సో మనకైతే స్టార్టింగ్లోనే జోస్ బట్లర్ అండ్ సంజు శాంసన్ ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు రాజస్థాన్ రాయల్స్కి. చాలా కాలం తర్వాత కొద్దిగా స్వింగ్ దొరకగానే భువనేశ్వర్ కుమార్ రెచ్చిపోయాడు. సో భువనేశ్వర్ కుమార్ ఒక అవుట్ స్వింగ్, ఒక ఇన్ స్వింగ్తో ఇద్దరిని అవుట్ చేశాడు. సంజు శాంసన్ అయితే ట్రాప్లో పడ్డాడని చెప్పొచ్చు. అంతకుముందే అవుట్ స్వింగ్ వేశాడు, అతడు దానికోసం ఆడాడు, కానీ ఇన్ స్వింగ్ అయి అది వికెట్ల వైపు వెళ్ళిపోయింది. సో మొత్తానికైతే బ్యూటిఫుల్ బౌలింగ్. 2 వికెట్లు పడగానే ఇంకా 200 రన్స్ వీళ్ళు ఏం కొడతారు అని కూడా చాలామంది అనుకుని ఉంటారు. నేను అలానే అనుకున్నా, 200 రన్స్ వీళ్ళు కొట్టలేరని అనుకున్నా. కానీ జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్ మళ్ళీ చెలరైపోయారు. ప్రతి బౌలర్ని విచ్చలవిడిగా బాదారు. అండ్ జైస్వాల్ అయితే 67, రియాన్ పరాగ్ అయితే 77 కొట్టారు. వీళ్ళు మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ విజయం వైపుగా వెళ్తున్న టైంలో వీళ్ళు కూడా అవుట్ అవుతూ వచ్చారు వరుసగా. అండ్ ఒక దశలో కేవలం ఒక 8-9 రన్ రేట్తో రన్స్ చేసినా కూడా గెలిచే దశలో మ్యాచ్ ఇంకా ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు అని కూడా ఆ టైంలో అయితే అనిపించింది. మీకు కూడా తెలుసు. అండ్ ఒక స్పిన్నర్ లేడు ఎస్ఆర్హెచ్లో, అది చాలా పెద్ద ఎఫెక్ట్ చూయించిందని కూడా చెప్పొచ్చు. 201 రన్స్ని అవలీలా కొడతారనిపించింది జైస్వాల్ పరాగ్ బ్యాటింగ్ చేసే టైంలో. సో జైస్వాల్ అవుట్ అయ్యాడు అండ్ రియాన్ పరాగ్ కూడా అసలైన టైంలో అవుట్ అయ్యాడు. అండ్ సిమ్రన్ హిట్మేయర్ అండ్ అదేవిధంగా రోమెన్ పావెల్. సో వీళ్ళ లాంటి ఒక భయంకరమైనటువంటి ఫినిషర్స్ అండ్ బిగ్ హిట్టర్ అయిన రోమెన్ పావెల్ ఉన్నాడు. చివరికి వచ్చేవరకు 19th ఓవర్ వేసిన ప్యాట్ కమిన్స్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఆ ఓవర్లో 5 బాల్స్కి కేవలం 1 రన్ ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు. కానీ చివరి బాల్కి మాత్రం రోమెన్ పావెల్ 6 కొట్టాడు. 6 కొట్టడం వల్ల అక్కడ చివరి ఓవర్లో 13 or 12 రన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి ఈ టైంలో భువనేశ్వర్ కుమార్ని మళ్ళీ బౌలింగ్కు పిలిచారు. సో ప్రతి బాల్కి ఉత్కంఠ. అండ్ అదేవిధంగా ఒక 3 బాల్స్కి అయితే డబుల్ తీశారు. యాక్చువల్గా అక్కడ సింగిల్ రావాల్సింది. మనం ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడితే
ఫీల్డింగ్లో 2 క్యాచ్లు మిస్ చేయడం జరిగింది. జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్ క్యాచెస్ ఎప్పుడో మిస్ చేశారు. ట్రావిస్ హెడ్ క్యాచ్ వాళ్ళు కూడా మిస్ చేశారు. కాకపోతే జైస్వాల్ క్యాచ్ అయితే ప్యాట్ కమిన్స్ చాలా ఈజీ క్యాచ్, దాన్ని మిస్ చేయడం జరిగింది. అండ్ రియాన్ పరాగ్ క్యాచ్ని అభిషేక్ శర్మ పట్టాల్సిన క్యాచ్ని విడిచిపెట్టాడు. సో మొత్తానికి వీళ్ళిద్దరే చెలరేగారు. మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు కొట్టేస్తారు అనిపించింది. బౌలింగ్ కూడా పడలేదు స్టార్టింగ్లో తప్పించి. భువనేశ్వర్ కుమార్ ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేశాడు. అండ్ ఆ తర్వాత నటరాజన్, జయదేవ్ ఉనాడ్కడ్. నటరాజన్ మళ్ళీ మంచి బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లో 35 రన్స్, 2 వికెట్లు. ప్యాట్ కమిన్స్ అయితే 19th ఓవర్లో ఒక మ్యాచ్ విన్నింగ్ ఓవర్ అని చెప్పొచ్చు. మొత్తానికి 4 ఓవర్లో 34 రన్స్ ఇచ్చి ఇద్దరిని అవుట్ చేశాడు. అండ్ మార్కో యాన్సన్ తీసుకున్నారు మార్కరంను తప్పించి. సో ఇదైతే చాలా ఆశ్చర్యకరం. గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటారని నేనైతే అనుకున్నాను. అండ్ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, అయితే గ్లెన్ ఫిలిప్ లేకపోతే మార్కో యాన్సన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి. సో మీకు గుర్తుండే ఉంటుంది, ఆ వీడియో చూసినట్లయితే మార్కో యాన్సన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. 4 ఓవర్లో 44, 11 యావరేజ్తో రన్స్ ఇచ్చాడు. ఒకవేళ గ్లెన్ ఫిలిప్ని తీసుకొని ఉంటే అతను ఆఫ్ స్పిన్తో వాళ్ళని కట్టడి చేసేవాడేమో. యశస్వి జైస్వాల్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని ఒక స్పిన్నర్గా కూడా ఇక్కడ గ్లెన్ ఫిలిప్ పనికిస్తాడు. సో జైస్వాల్, పరాగ్ అవుట్ అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తే నితీష్ కుమార్ రెడ్డికి ఒక ఓవర్ ఇచ్చారు. ఒక ఓవర్లో 12 రన్స్. అండ్ షాబాద్ అహ్మద్ ఒక ఓవర్లో 11 రన్స్ ఇచ్చాడు. అండ్ చివరి ఓవర్ ప్రతిక్షణ ఉత్కంఠ. లాస్ట్ బాల్కి కేవలం 2 రన్స్ కొడితే వాళ్ళు గెలిచిపోతారు. ఒక రన్ కొట్టినే టై అవుతుంది. ఆల్మోస్ట్ రోమన్ పవల్ ఉన్నటువంటి ఫామ్ని చూస్తే ఈజీగా ఒక 4 or 6 కొడతాడని కూడా మనకు అనిపించింది. కానీ భువనేశ్వర్ కుమార్ వేసిన బాల్కి అది లెగ్ తాకడం వల్ల ఎల్బిడబ్ల్యూ కావడం జరిగింది. దీనితో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే 1 రన్తో గెలిచింది. అండ్ ఇది అద్భుతమైన విజయం, ఎందుకంటే 1 రన్ వాళ్ళు కొట్టి ఉంటే ఒక 2 పాయింట్లు మిస్ అయ్యేవి. ఇక్కడ మీరు చూసినట్లయితే 6 విజయాలతోని కోల్కతా నైట్ రైడర్స్ అండ్ అదేవిధంగా లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఎస్ఆర్హెచ్ 3 కూడా 2nd, 3rd, 4th ప్లేస్లో ఉన్నాయి. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ చూస్తే 10 ఆడినా కూడా 5 గెలిచింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నిన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోయి ఉంటే నెక్స్ట్ 4 మ్యాచ్ల్లో 3 గెలవాల్సి వచ్చేది. అది చాలా ఇంపాసిబుల్. ఇప్పుడు చూస్తే మీరు 4 మ్యాచ్ల్లో 2 గెలిచినా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోతుంది. అందులో హోమ్ గ్రౌండ్లోనే 3 మ్యాచ్లు ఉంటాయి. ఒకటి అవే మ్యాచ్ ఉంటుంది. ఇందులో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి టీమ్స్తో కూడా మ్యాచ్లు ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి ప్లే ఆఫ్ వెళ్ళడానికి. ఆ మార్కో యాన్సన్ ప్లేస్లో ఏదో విజయకాంత్ తీసుకుంటే శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ ఒక స్పిన్ ఉన్న అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పిచ్చెస్ స్పిన్ కూడా సహకరిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ని రవిచంద్రన్ అశ్విన్ స్టార్టింగ్లో చాలా భయపెట్టాడు, చాలా మంచి స్పిన్ వేశాడు. సో మొత్తానికి అది తట్టుకొని ఆడారు. ఇక్కడ నితీష్ కుమార్ 8 6లు 3 4లు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాలేదు. నిజం చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా నిన్నటి మ్యాచ్ విన్నర్ నితీష్ కుమార్. ఎలాగో యుజ్వేంద్ర చహల్ బౌలింగ్ను వీళ్ళు ఆడలేరు. నిజం చెప్పాలంటే యుజ్వేంద్ర చహల్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసింది నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పొచ్చు. బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ అంత స్కోర్ కొట్టడానికి కారణం నితీష్ కుమార్. ఇంతకుముందు కూడా ఒకసారి ఓపెనర్లు ఫెయిల్ అయినప్పుడు నితీష్ ఆడాడు. ఇప్పుడు కూడా ఓపెనర్లు ఫెయిల్ అయినప్పుడు నితీష్ ఆడాడు. హెన్రిచ్ క్లాసన్ వచ్చి కొట్టేంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది కూడా నితీష్ కుమార్ రెడ్డి. సో మొత్తానికైతే నా దృష్టిలో నిన్నటి మ్యాచ్ విన్నర్ నితీష్, భువనేశ్వర్ కుమార్, క్లాసెన్ అండ్ ట్రావిస్ హెడ్. అండ్ ప్యాట్ కమిన్స్ ఒక క్యాచ్ మిస్ చేసినా కూడా బౌలింగ్లో బాగా వేశాడు. ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ప్లే ఆఫ్కు చాలా దగ్గరగా అయితే ఎట్ ప్రజెంట్ అనిపిస్తున్నారు.